ఆస్ట్రేలియా దేశంలో ఒక సంఘటన. చాలా మంది అనాథులు ఒక చోట కూర్చోబడ్డారు. సుమారు 1000 మంది ఆర్ఫనేజ్ పీపుల్ అందరూ కూడా ఒక నాయకుడి కింద పనిచేస్తున్న క్రమంలో ఆ 1000 మంది ఆర్ఫనేజ్ పీపుల్ని ఈయన దత్తత తీసుకొని చాలా పెద్ద ఆర్ఫనేజ్ రన్ చేస్తా ఉన్నాడు. వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం, ఆ ప్రకారంగా స్పాన్సర్స్ లేవనెత్తాడు. చాలా చోట్ల నుండి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఈ క్రమంలో సడన్ గా ఒకరోజు జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఆ సరుకులన్నీ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు సిద్ధం చేయాలి. ఒకరోజు రాని వచ్చింది, గ్రాసరీస్ అన్ని అయిపోయాయి, సరుకులు ఏమీ కూడా లేవు. ఆ క్రమంలో ఎవరైతే ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాడో ఆయన ఒక గదిలోకి వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభువా, ఈ ఆర్ఫనేజ్ ని ఏర్పాటు చేయమని చెప్పింది నీవే కదా, ఈ భారాన్ని ఇచ్చింది నీవే కదా, ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది నీవే కదా, అయితే నీవు నాకు సహాయం చేయాలి అని మోకాలు ముని ప్రార్థన చేస్తాడు గదిలో. వెంటనే ఆ రోజు జరుగు సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్న ఆ టీం అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా పిల్లలు ఆకలితో ఇబ్బంది పడతా ఉన్నారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వాసంతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, అందరికి ప్లేట్లు ఇవ్వమని చెప్పాడు. ప్లేట్లు ఇచ్చేశారు. గ్లాసులు ఇవ్వండి చెప్పాడు, గ్లాసులు ఇచ్చేశారు. వాటర్ పోసేమని చెప్పాడు, వాటర్ పోసేశారు. ఎంతమంది అనాథ పిల్లలు అక్కడ ఉన్నారు? గట్టిగా చెప్పాలమ్మా మీరందరూ. ఎంతమంది ఉన్నారయ్యా? ఈ 1000 మంది పిల్లలు దే ఆర్ రెడీ టు ఈట్ సంథింగ్ విచ్ దే హ్యావ్ అరేంజ్ ఫర్ దెమ్. అలాంటిది అంత రెడీ చేసేమన్నాడు, కానీ ఇప్పుడు వాస్తవానికి ఏం లేవు అక్కడ, ఫుడ్ ఏం లేదు. ఈ రోజు ఇక్కడ చెప్పబోతున్న ప్రతి మాట కూడా నిజముగా జరిగిన యథార్థమైన సంఘటనలు చాలా జాగ్రత్తగా ఆలకించాయి. వెంటనే మోకాలేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, లోపల గదిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ బయట ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడు తెలుసా, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈడేమో ఎర్రోడా, ప్లేట్లు పెట్టమన్నాడు, గ్లాసులు పెట్టమన్నాడు, మైండ్ ఏమైనా దొబ్బిందా అని బయట మాట్లాడుకుంటా ఉన్నారు. గమనించండి, కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు ఏదైనా విశ్వాసాలు మాట్లాడితే కూడా భక్తులు బయటికి వెళ్ళి మాట్లాడుకునేది ఇలాగే ఉంటది. ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈయనకు అర్థమవుతుందా, అసలు వాక్యం ఉంటే ఉండింది కానీ ఈ రకమైన పిచ్చి ఎర్రగడ్డలో పడేసేంత పిచ్చి పెట్టిందంటే పాస్టర్ గారికి అర్థం కావట్లేదు అనే రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు భక్తులు ఒక్కోసారి. ఇప్పుడు అక్కడ కూడా జరిగిన సంఘటన అదే. బయట దే ఆర్ మర్మరింగ్ దెమ్సెల్ఫ్, వారు మాట్లాడుకుంటా ఉన్నారు, సనుక్కుంటా ఉన్నారు బయట. ఈ లోపు ప్రార్థన చేస్తా ఉన్నాడు కన్నీటితో, అయ్యా ఈ ఆర్ఫనేజ్ ప్రారంభించమని చెప్పింది నువ్వే కదా అని కొల్లుమని ఏడుస్తున్న క్రమంలో ఆర్ఫనేజ్ బయట సెక్యూరిటీ గార్డుతో ఒక ఇద్దరు మాట్లాడటం సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అలా చూస్తుంటే ఎవరో గొడవపడతానని చెప్పేసి లైట్ తీసుకుని మోకలేసి ప్రార్థన చేస్తుంటే సడన్ గా డోర్ కొట్టి ఈ ఆ టీం మెంబర్స్ లోపలికి వచ్చి, సార్ మిమ్మల్ని ఎవరో ఒక ఇద్దరు కలవాలనుకుంటున్నారు చాలా అర్జెంట్ గా అంటే, అప్పుడు ఈయన వెంటనే బయటకు వచ్చి ఆయన అన్న మాట్లాడు తెలుసా, అయ్యా ఏంటయ్యా మీరు ఎక్కడోళ్ళయ్యా, ఎందుకోసం వచ్చారయ్యా అని అంటే, ఆ ఇద్దరు ఈయనతో చెప్పిన మాట ఏంటో తెలుసా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళిద్దరు అంటున్నారు కదా, అయ్యా ఈ ఆర్ఫనేజ్ పక్కన మేము ఒక వివాహాన్ని సిద్ధం చేసాం, సడన్ గా అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చక క్యాన్సిల్ చేశారు, అయితే మీరు ఏమనుకోనంటే 1000 మందికి భోజనం ఏర్పాటు చేశాం, మీ పిల్లలకి ఇవ్వచ్చాను వచ్చారు. గట్టిగా గట్టిగా చప్పట్లు అర్థమవుతాయి. ఈలోపు సడన్ గా ఆయనకి ఎలా మాట్లాడో అర్థం కాలేదు, రెస్పాండ్ అర్థం కాలేదు. ఆయన అంటున్న మాట్లాడు తెలుసా, దీనికోసమే ప్రార్థన చేస్తా ఉన్నాడు, దీనికోసమే ప్రభుని అడుగుతా ఉన్నాడు. నేను దాకా దీని గురించి నేను ప్రభుని అడిగాను, ప్రభు ద్వారం తెరిచాడని కన్నీరు కార్చి వాడిని ఆహ్వానించాడు. ఈ రాత్రి ఈ ఆన్లైన్ వచ్చిన జీవితంలో ప్రభు నిన్ను మాట్లాడడానికి నేను ఇక్కడ తీసుకొని వచ్చాడు. సంఘంలో చాలా మంది ఉండొచ్చు, చాలా మంది పొలాలకు వెళ్ళిపోవచ్చు, చాలా మంది బిజీగా గడుపుతుండొచ్చు, కానీ ఈ రాత్రి మీ దైవజనుడు మిమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడికి నడిపించడానికి కారణం ఏంటంటే, నీవే ఈ రాత్రి
దేవుని దృష్టిలో ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. యు ఆర్ ద చోసన్ వన్ ఫర్ టునైట్. ఈ రోజు దేవుని ఏర్పాటు లేకపోతే నీకు వచ్చేదానివి కాదమ్మా, వచ్చేదానివి కాదు నువ్వు. ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. నీవు ఇక్కడికి రాకపోయి ఉంటే ఇంట్లో దజ్జ కూర్చున్నవాడు కదా. ఈ రోజు చాలా బాధకర విషయం ఏంటంటే చాలా మంది వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను చెప్పగలను ఇక్కడ నుండి. ఆ వరం ప్రభు నాకు ఇచ్చాడు. ఇలాగే కాకినాడలో వాక్యం చెప్తా ఉన్నాను. సడన్ గా ఒకడు ఫోన్ పగిలిపోయింది. మాట్లాడరే, ఎంత షాక్ అవుతున్నారు? ఎందుకో తెలుసా? ఎందుకు ఫోన్ పగిలిపోయిందో తెలుసా? ఫోన్ కంటే దేవుని సన్నిధి పవర్ఫుల్ కాబట్టి ఆ ఫోన్ తట్టుకోలేకపోయింది. యు హ్యావ్ టైం ఫర్ ఫోన్ ఆల్సో, యు హ్యావ్ టైం ఫర్ చాటింగ్ ఆల్సో. నీకు చాట్ చేయడానికి టైం ఉందమ్మా, ఫోన్ మాట్లాడుకో టైం ఉంది. కానీ నువ్వు ఎక్కడ బిహేవ్ చేయకూడదు. బిహేవియర్ బైబిల్ మాత్రం ఎంత చక్కగా మాట్లాడుతాను సార్. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు ఫోన్ వాడేయచ్చు దజ్జాగా, చాటింగ్ చేసి దజ్జాగా, స్నాపులు తీసి పడేయచ్చు దజ్జాగా. నో, దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ మై డియర్ ఫ్రెండ్. చచ్చిపోవు, ఇప్పుడు మెసేజ్ పెట్టకపోతే చచ్చిపో, అవతోడు చచ్చిపోడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటో తెలుసా? ఒకరోజు వైజాగ్ సభలో మాట్లాడుతూ ఉన్నాను నేను. వైజాగ్ సభలో నాతో పాటు ఒక 15 మంది టీం వచ్చారు. మా వాళ్ళు చాలా పెద్ద సభ, సుమారు 1500 మంది ఉన్నారు. నేను ప్రసంగం చేస్తా ఉన్నా. చేస్తూ 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 మా టీం వైపు నా కళ్ళు వెళ్తా ఉంటాయి. ఎందుకంటే నా టీంని ఎవరు గమనిస్తారు? పిలిచిన వాళ్ళు గమనిస్తారు కదా. నేను మాట్లాడుతూ ఇలా చూస్తాడు కల్లా ఒకడు దగ్గర కూర్చొని ఐఫోన్ వాడుతున్నాడు. తమ్ముడు శుభ్రంగా వాడుతున్నాడు. ఓకే, చూశాను, ఏం మాట్లాడలేదు. నాకే మెంటలు వచ్చేస్తుంది. పాస్టర్స్ తలకి నొప్పి ఇదే. చెప్పాలనుకుంటాం కదా, కానీ కొన్నిసార్లు ఏం చేయలేము, మెంటలు వచ్చేది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. వీళ్ళందరినీ సరి చేసేయాలి. ఎందుకంటే వాడి మీద పెట్టుబడి వాడిని ఎక్కడ తీసుకెళ్ళి, నేను వైజాగ్ తీసుకెళ్ళి 1500 మంది ముందు వాడికి స్పెషల్ సాంగ్స్ ఇచ్చాను నేను 2. ఎన్ని స్పెషల్ సాంగ్స్ ఇచ్చా? వాళ్ళ టాలెంట్ చూసి. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? మా ఆత్మలో లేడాడు. ఎవరి ఆత్మలో లేడు? మా ఆత్మలో లేడాడు. నాకేమో మెంటలు వచ్చేస్తున్నాను. వాటి ఎలా చెప్తా దగ్గరికి వెళ్ళాను. ప్రభు చెప్పాడు, నువ్వు మాట్లాడకన్నాడు. అబ్బా, ఇదేంటి ప్రభు మాట్లాడొద్దంటే? సరి చేసే బాధ్యత నాది కదా అన్నాను. నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళిపోయాను. వినాలి చాలా జాగ్రత్తగా. హైదరాబాద్ సెల్ ఫోన్లు వాడే వాళ్ళకి శుభార్త. ఇప్పుడు వినండి, మీ బతుకులు ఎప్పుడు వాడరు. ఇప్పుడు వినండి, ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో. వెంటనే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆదివారం చర్చికి వెళ్తాం కదా. చర్చికి వెళ్ళంగానే వాడు ఎదురయ్యాడు నాకు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ ఏమనిపిస్తుంది? నా కడుపులో ఆగట్లేదు. ఎలాగన్నా చెప్పాలి అని అనుకుంటున్న క్రమంలో మళ్ళా ప్రభు చెప్పాడు, మాట్లాడొద్దన్నాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత తమ్ముడు కాలేజీకి వెళ్తున్నాడు. కాలేజీకి వెళ్ళిన ఆటోలో తమ్ముడు ₹1,00,000 ఫోను మర్చిపోయి ఇంటికి వచ్చేసాడు. తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, అన్న సెల్ ఫోన్ పోయిందన్న, ప్రార్థించండి అన్న. అప్పుడు నేను దేవునికి స్తోత్రం అన్నా, ఎందుకంటే దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? That's how God deals with his children sometimes. దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలతో మాట్లాడితే ఇలాగే ఉంటది. ఒకసారి చెప్తాడు, ప్రేమతో చెప్తాడు, అర్థమయ్యేలాగా చెప్తాడు, కొంచెం మారుతాడేమని చెప్తాడు, పుచ్చగించి చెప్తాడు, కొంచెం మారుతాడేమని చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్ కి అప్పటికి కూడా దేవుడు తన బిడ్డను గాయపరిచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఎలాంటి తండ్రి అంటే ప్రేమగల తండ్రి కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పటికి కూడా God doesn't want his children to be punished all the time. దేవుడు తన బిడ్డల్ని శిక్షించాలని, నొక్కాలని, తొక్కాలని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే మనం కలిగిన దేవుడు ఎలాంటి దేవుడు అంట? ప్రేమ గలవాడు. కానీ పాయింట్ ఏంటో తెలుసా? ఆ ప్రేమగల తండ్రి తన బిడ్డలకు ఏ రూట్ లో చెప్తే వింటారో ఆ రూట్ లోకి వెళ్తారంట. ఇప్పుడు ఈ తమ్ముడికి ఏ రూట్ ఎంచుకున్నాడు దేవుడు? నన్ను మాట్లాడొద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు?
నేను మాట్లాడుతున్నానా, నీకు ఎందుకని కంగారు? అయ్యా, వ్యతిరేకంగా ఉన్నారా? చర్చిలో బాధ పెడుతున్నారా? ఇబ్బంది పెడుతున్నారా? ముళ్ళే కూర్చున్నారా? మాట్లాడకు. ఎవరు మాట్లాడతారు? ఆయన మాట్లాడరు, సెట్ అయిపోతారు. యేసు రక్తమే జయం. నీ మాటలు నా మాటలు పనిచేయ. ఒక్కోసారి ఎవరి మాటలు పనిచేస్తాయి? అర్థమవుతుంది మీ అందరికీ కూడా? సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు పే అటెన్షన్ రైట్ నౌ. అన్ని 100 కిలోమీటర్లు ఇంత ప్రయాసపడి తమ దైవజనులు సమయానంతా పక్కన పెట్టుకోవాలి. అసలు నువ్వెందుకు వచ్చావు? ఎందుకు వచ్చారు మీరందరూ చెప్పండి ఒకసారి. దేవుని మాటలు వినడానికి, ప్రార్థనలో గడపడానికి, అందరం కలిసి దేవుడు తెలుసుకుని మేలులు పొందుకోవాలి. సో దిస్ ప్లేస్ ఇస్ అ వెరీ సీరియస్ ప్లేస్ మై డియర్ ఫ్రెండ్స్. యూ కెనాట్ ఎంజాయ్ దిస్ ప్లేస్ లైక్ ఎనీథింగ్ హౌ యూ విష్. నో. క్లబ్బుల్లో ఎంజాయ్ చేయడానికి క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఎంజాయ్ చేయడానికి పబ్బులు ఉన్నాయి, తాగేవాడికి బార్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ప్యాకట్ ఆడేవాడికి ప్యాకట్ సెంటర్లు ఉన్నాయి. విచ్చలవిడి జీవితం జీవించడానికి చాలా ప్రాంతాలు. కానీ దిస్ ఇస్ నాట్ ది ప్లేస్ ఆఫ్ టైం పాస్. దిస్ ఇస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇది ఒకటే ప్లేస్, దేవునిలో ఎంజాయ్ చేసే ప్లేస్. నమ్మిన స్తోత్రం చెప్పండి. దట్స్ ఆల్. దిస్ ఈస్ ఎ సపరేట్ ప్లేస్. అందుకే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మనందరము లోకస్తులము, ఇప్పుడు మనందరము సంఘస్థులము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఏంటి మనందరం? ఎవరో మనందరం. ఇప్పుడేంటి మనం? సంఘస్థులుగా ఉంటూ లోకస్తులుగా బ్రతుకుదామా? చెప్పండి. మాట్లాడరే? చెప్పండి. మన ఎవరు ఇప్పుడు? మాట్లాడరే? మరి ఎట్లా ప్రవర్తించొద్దు? చర్చ్కి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఎన్ని కుండీలు చేస్తాడు? తప్ప నేను చెప్పాను? చెప్పండి. మన ఎవరు? ఒకప్పుడు ఏంటి మనం? సార్ ఈ మాట వినండి సార్. ఒకప్పుడు ఇలాంటి పాస్టర్లు తుక్కు కింద కొట్టేశాను నేను. తుక్కు మామూలుగా కాదు. మా ఏరియాలో నాకు స్వార్థ చెప్పడానికి వస్తే గల్ల పట్టుకుని ఒక్కొక్కరిని కొట్టి మా బ్యాచ్ అందరూ చెప్పేవాడిని, అరే ఏ పాస్టర్ అయినా వచ్చి స్వార్థ చెప్తే ఫస్ట్ కొట్టాను పిలవటం అని చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఆ పని నేను చేయగలనా? అలా ప్రవర్తించగలనా? లేదు. గాడ్ చేంజ్ మై లైఫ్. ఐ హ్యావ్ టు లివ్ ది వే ఐ హ్యావ్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక అంశంతో ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఆ అంశం పేరు ప్రార్థనా శక్తి. గట్టిగా చెప్పండి ఒకసారి అందరు కలిసి. అందరు గట్టిగా చెప్పమని చెప్పా. చెప్పండి. నోటితో చెప్పండి. ఏంటి? అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిద్రపోతున్న దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను సార్. హల్లెలూయా. ఒక 10 నిమిషాలే వాక్యం చెప్తాను నేను. ఎంతసేపు? 10 minutes. ఒక 10 నిమిషాల వాక్యం చెప్తాను. 1 గంట సేపు ప్రార్థన గడుపుదాం. హల్లెలూయా. సో ప్రార్థనా శక్తి. ఈ రాత్రి చాలా ప్రసంగాలు మీరు వింటూ ఉండొచ్చు, వినుండొచ్చు. అయితే నా ప్రసంగాల్లో బైబిల్ తెరవనివ్వను నేను. ఎందుకంటే 10 నిమిషాలే కదా. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చేయడం ఎంత అయిపోద్ది? 1 hour అయిపోద్ది కదా. అందుకే నేను టక్క కట్టే కొట్టే చరిత్ర చెప్పేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యంగ్స్టర్స్ మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించండి. అన్న, tonight your life will never be the same again. The word that you will receive tonight. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనా శక్తి. గట్టిగా చెప్పండి. రాత్రి ఏంటి అంశం? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు ప్రార్థన పరిచయం చేస్తారు. మొదటి ప్రార్థన ఎవరో చేశారు తెలుసా? దయ్యాలు చేసిన ప్రార్థన. చెప్పండి ఒకసారి గట్టిగా. అయ్యా విచిత్రంగా ఉందయ్యా, ఆ వ్యక్తి చేసిన ప్రార్థన విన్నాను, ఈ వ్యక్తి చేసిన ప్రార్థన విన్నాను, దయ్యాలు కూడా ప్రార్థన చేసాయంటే దయ్యాలు చేసే ప్రార్థన వినబోతున్నారు మీరు రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి.
దయ్యాలు ప్రార్థన చేస్తాయా? చేశాయి. దయ్యాలు ప్రార్థన చేశాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఒక వ్యక్తి బట్టలు చింపుకొని భయంకరంగా ప్రవర్తిస్తున్న వేళ యేసు ఆ వ్యక్తి దగ్గర చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో ఆ వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? యేసు మాట్లాడుతున్నాడు, నీ పేరేంటి అని. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా పేరు సేన అన్నాడు. ఏమన్నాడు? సేన అంటే అర్థం ఏంటో తెలుసా? రోమ యూద చరిత్ర ప్రకారంగా సేన అనే మాటకు అర్థము 2000 నుంచి 6000 కలిగిన యుద్ధ సైన్యమును సేన అంటారు. ఇప్పుడు వీడిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఇప్పుడు వాడి పేరేంటి? సేన. సో అతనిలో ఒక్కరే గాని హౌ మెనీ డీమన్స్ పొజెస్డ్ హిమ్ అంటే సుమారు 6000 దయ్యాలు ఉన్నాయి వాడిలో. చెప్పండి, ఎన్ని దయ్యాలు ఉన్నాయి? సేన అనే మాట నేర్చుకున్నారా? అర్థం మీకు? ఎన్ని వేల నుంచి ఎన్ని వేల వరకు అంట? 2000 నుంచి 6000 సంఖ్య కలిగిన యూద ఆచార ప్రకారం సేన అనే మాటకు అర్థం ఏంటంటే అంతమంది అని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పండి, యేసు దగ్గర ఈడు అన్న మాట తెలుసా? నా పేరు సేన అన్నాడు. అంటే ఆడిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? అంటే వాడు మాట్లాడుతుంటే ఎంతమంది మాట్లాడుతున్నారు? ఇప్పుడు యేసు అన్న మాట తెలుసా? ఓహో, నువ్వు సేనవా? అయితే ఇప్పుడే నిన్ను ఉరికించకపోతే చూడండి మాట్లాడుతున్న క్రమంలో అప్పుడు దయ్యాలు అన్న మాట తెలుసా? యేసు క్రీస్తుని వేడుకొనెను అని బైబిల్లో ఉంది. చెప్పండి గట్టిగా. ఏం చేసిందంట? యూనో, మనందరము కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? వేడుకుంటాం, అడుక్కుంటాం, బెగ్ చేస్తాం, అయ్యా సహాయం చేయ ప్రభు అని కోరుతాం కదా. ఇప్పుడు ఆ దయ్యాలు కూడా చేసిన ప్రార్థన తెలుసా? అయ్యా మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టకయ్యా అని దయ్యాలు దేవుని ఎదుట ఏం చేసేయంట? ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా దయ్యాలు చేసిన ప్రార్థన. యూనో వన్ థింగ్, ఈ రాత్రి నీవు నేను నేర్చుకుంటున్న పాఠం ఏంటో తెలుసా? దయ్యాలకి యేసు శక్తి తెలుసు కాబట్టి దయ్యాలు ప్రార్థన చేయడం మొదలు పెట్టాయి. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున కనపరుచుదా. Demons knows the power of Jesus. Demons knows the manifestation of God's power. That's why demons began to pray to our Lord. అయ్యా మమ్మల్ని మేము వేడుకున్నామయ్యా, దయచేసి మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టకని ఏం చేసే అంటే దయ్యాలు వేడుకున్నాయి అని చెప్పండి ఒకసారి గట్టిగా. ఏం చేసిందంట? ఈ రాత్రి మనందరం కలిసి ప్రార్థనలో ఏం చేయబోతున్నాం? వేడుకోబోతున్నాం. చెప్పండి, దయ్యాలకే దేవుని శక్తి తెలిస్తే నీకు నాకు తెలియొద్దా? నీవు నేను నమ్ముకునే దేవుడు గొప్పవాడు, సర్వశక్తిగా దేవుడు. మ్యాటర్ లేకుండా సబ్జెక్ట్ లో కూడా మాట్లాడలేదు. ఒక నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డాను నేను. ఐ నో ది ట్రూత్. భయంకర విగ్రహారాధన చేసి, భయంకర పూజలు చేసి, హైందత్వంలో అందరికంటే ఎక్కువగా నిష్ఠ కలిగిన వారు పూజ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు వారు? బ్రాహ్మణులే కదా. అలాంటి భయంకర కుటుంబం నుంచి ప్రభువు రక్షించుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రపంచంలో యేసు తప్ప శక్తి కలిగిన వాడు ఎవడు కూడా లేడు. నమ్ముడు కలిగిన చెప్పలు దేవుని అవసరం. ఓన్లీ జీసస్ ఇస్ ద ట్రూ గాడ్. యేసు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు శక్తి గలవాడు కాదండి, ఎవరు లేరు. ఓన్లీ జీసస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఎవర్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు శక్తి గలవాడు. ఈ రాత్రి ఈ మాటలు ముగించే ముందు మీతో ప్రభు మాట్లాడుతున్న మాట తెలుసా? దయ్యాలకే యేసు శక్తి తెలిస్తే, దయ్యాలే ప్రార్థించడం మొదలు పెడితే, దయ్యాలే వేడుకుంటే, దయ్యాలే అడుక్కుంటే, దయ్యాలే యేసు శక్తి ఎరిగి ఉంటే, ఈ రాత్రి నువ్వు ప్రార్థించడానికి వచ్చిన నీ జీవితంలో యేసు శక్తి తెలుసుకుంటే ఇక్కడ ఖాళీగా వెళ్ళవు. నువ్వు సమృద్ధితో నువ్వు ఈ ప్రార్థన విడిచి వెళ్తావు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. You will never go empty from this place. ఎల్లో ఖాళీగా. సర్వశక్తి గల దేవుడు ఎన్ని కార్యాలు ప్రభుని అడుగుతావో అన్ని అద్భుతాలు చేయగల జీవితంలో. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా జీవితంలో ప్రార్థన చేస్తే ఏం జరిగిందో చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు కనిపిస్తుంది, అయ్యగారు ప్రార్థన గురించి ఇంత బలంగా చెప్తున్నాడు కదా,
అసలు అయ్యగారి జీవితంలో ఏ కార్యాలు జరిగాయో విందాం అన్న భక్తులు లేకపోలేదు సుమా ఈ రాత్రి. అయితే వినండి, మొదటి సాక్ష్యం. నాకు స్విఫ్ట్ డిజైర్ ఉండేది. ఆ కారు 3 లక్షలు తిరిగాను. ఎన్ని లక్షలు? 3 లక్షలు తిరిగాను. కారు అయిపోయింది. ప్రభుని అడిగాను, ఈ కారు అమ్మేస్తే 5 లక్షలు ఇచ్చాడు. ఇంజన్ బాగుంది. ఎంత ఇచ్చాడు? 5 లక్షలు. 5 లక్షలు పట్టుకొని నేను కియా సోనట్ వెహికల్ దగ్గరికి వెళ్ళాను. 15 లక్షలు వెహికల్. ఎంత అండి అది? వినాలి అందరూ కూడా. ఎన్ని లక్షలు అది? 15 లక్షలు. 5 లక్షలు పెట్టేశాను. ఇప్పుడు ఎంత కట్టాలి ఈఎంఐ? నేను 10 లక్షలు కట్టాలి. ఓకే, మళ్ళీ దాంట్లో చాలా ఉంటాయి కాబట్టి అటు ఇటు మొత్తం అంతా కలిపితే 12 lakhs అయిందనమాట. విశ్వాసంతో 5 లక్షలు కట్టేశాను. తర్వాత ఫస్ట్ 2 months ఈఎంఐ చాలా సునాయాసంగా గడిచిపోయింది. 3వ నెల చాలా కష్టమైపోయింది. చాలా అంటే చాలా కష్టమైపోయింది. అప్పుడు నా భార్యతో నేను అన్నాను, బై ది వే ఐ మ్యారీడ్. ఓకేనా? బట్ మెనీ పీపుల్ సే దట్ ఐఎమ్ సింగిల్. ఓకేనా? చాలా చోట్ల పెళ్ళి అవ్వలేదు అనుకుంటున్నారు. సో ఐఎమ్ మ్యారీడ్. ఐ హ్యావ్ ఏ బేబీ గర్ల్. షీఈ్ అ యూట్యూబర్. షీ హ్యాస్ 15,000 subscribers. షీ సింగ్స్ వెరీ నైస్లీ. ఓకే, తర్వాత చెప్తున్నా డీటెయిల్స్. అయితే నేను నా భార్య ఇద్దరం కూడా మోకాలేసి ప్రార్థన చేద్దామా, చాలా కష్టంగా ఉంది, సో లెట్స్ ప్రే అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్న ఒక 1 month తర్వాత సో కాల్డ్ ఫేమస్ దైవజనులలో ఇప్పుడున్న ట్రెండ్ లో ఫేమస్ దైవజనుడు పేరు చెప్పాను, ఎందుకంటే నాకు ఆయన పేరు చెప్పొద్దు అన్నాడు. ఈ సాక్షి యూట్యూబ్ లో కూడా ఉంది. పేరు చెప్పొద్దు అన్నాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీ అకౌంట్ నెంబర్ పంపించన్నాడు. పంపించమన్న తర్వాత IFSC కోడ్తో మొత్తం డీటెయిల్స్ పంపించన్నాడు. పంపించిన తర్వాత ఆయన అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నీకు డబ్బులు పంపిస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఎంత డబ్బులు పంపిస్తున్నా అనుకోవాలి? చెప్పండి, మాట్లాడరే. మహా అంటే 5,000, లేకపోతే 10,000 మహా అంటే. ఈ రాత్రి నేను చెప్పొద్దు, అద్భుతం చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీవు ప్రార్థన చేస్తే దేవుని శక్తిని గ్రహించగలిగితే యు విల్ సీ వండర్స్, సైన్స్ అండ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆలకించండి. నా జీవితంలో జరిగే కార్యాలు నీ జీవితంలో కూడా జరగాలంటే యు హ్యావ్ టు ప్రే ఎర్నెస్ట్లీ, యు హ్యావ్ టు ప్రే కంటిన్యూస్లీ, యు హ్యావ్ టు ప్రే వితౌట్ సీజింగ్. నేను నా భార్య మోకాలేసి ప్రార్థన చేసామయ్యా, నీ సేవ కొరకు వాడబడుతుంది కారు, నీ సేవ కొరకు మేము కారు తీసామయ్యా. రాత్రులుగా 11,000 కిలోమీటర్లు తిరుగుతున్న భర్త, నువ్వు కార్యం చేసి ఏడుస్తే దేవుడు ఒక ఫేమస్ దైవజనుడు ప్రార్థనలో మాట్లాడితే ఆయన డీటెయిల్స్ అడిగి ఆయన నాకు పంపించిన అమౌంట్ ఎంత తెలుసా? 10 లక్షల రూపాయలు. హల్లెలూయా. ఎన్ని లక్షలు? మీకు అర్థమై కొట్టారా, అర్థం కాకుండా కొట్టారా? నాకు అర్థం కాలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైపోయిందా? అర్థమైపోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని లక్షలు పంపించాడు ఆయన? 10 లక్షలు. నేను నా భార్య ఇద్దరం కూర్చొని ఏడవడం మొదలు పెట్టాం. ఏ పాటోళ్ళమయ్యా, ఏడిచి ప్రార్థన చేసాం, ఇంత అద్భుతం చేసావా? అసలు ఇద్దరికి అర్థం కాలేదు. ఒక క్షణం చెప్పంటారా? 7 సంవత్సరాలు ఈఎంఐ పెట్టుకున్న నా కారుకి ఒక్క రోజులో నా దేవుడు కారు ఖర్చు అంతా తీర్చేశాడు. ఈరోజు కార్యాలు పొందుకునే వాళ్ళే గట్టిగా మాట్లాడగలరు, కార్యాలు అనుభవించే వాళ్ళే గట్టిగా మాట్లాడగలరు. కార్యాలు అనుభవిస్తూ పొందుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్న వారే చెప్పగలరు. I can proudly say my God is a God who answers our prayers. నీవు నేను నమ్ముకున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నీవు నేను నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఈ రాత్రి నా జీవితంలో జరిగిన కార్యాలు నీ జీవితం ఎందుకు జరగవు? సేవకులారా,
ఎందుకు జరుగు? విశ్వాసులారా జరుగుతాయి. ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఎలాంటి వాడంటే శక్తి గలవాడు. చెప్పండి, ఎలాంటి వాడైనా. ఇట్స్ నాట్ ఓన్లీ యు ప్రే, యు హ్యావ్ టు బిలీవ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఏమన్నా చేయగలవు. ఇందాక అన్న నన్ను సార్ అన్నాడు. అసలు వాస్తవానికి సార్ అనే మాటకు అర్హుని కాదు. తెలుసా, నా వయసు 34. కొద్దిమంది నోరు ఎంత నా వయసు? చాలా చిన్నోను నేను, 34. చాలా అర్హుని కాదు నేను. కానీ చెప్పగలను, ఈ కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించడం వల్ల ఈరోజు అందరూ సార్ అనే స్టేజ్కి వచ్చాను. Miracles will change your life. Wonders will change your life. God's manifestation will change your life. నీ జీవితంలో అద్భుతాలు చూసి నీకేమి కడతారు అందరూ? సలాం అన్నా, సలాం సార్, నా నమస్తే అన్నా. చెప్పండి, డబ్బు లేకపోతే ఈరోజు ఇంటి పొంగుకొని ఎవరు వచ్చేవాడు ఉంటాడా? నో. డబ్బును బట్టి, ఆస్తును బట్టి, పలుకును బట్టి, హోదాను బట్టి, ప్రత్యక్షతను బట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి సలాం కొడతారు. ఈరోజు నీకు సలాం కొడుతున్నారంటే గర్వించేదేం లేదు అక్కడ. కేవలం దేవుడి హెచ్చింపు మాత్రమే. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడి హెచ్చింపు మాత్రమే అది. దేవుడు ఒక మనిషిని హెచ్చించగలిగితే ఎలాంటి స్థితి నుంచైనా హెచ్చించగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. సో బిలీవ్ దట్ గాడ్ కెన్ డు వండర్స్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ దట్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ ఏ టెస్టిమనీ వే. ఈరోజు గమనించారా? చెప్పండి, ప్రార్థన చేస్తే ఎన్ని లక్షలు పడ్డాయి తమ్ముడా అకౌంట్ లో? అది ఎవరో సాధ్యం? 10 లక్షలు మనం సంపాదించడం ఎంత టైం పడుతుంది? ఒక కంపెనీ జీతగాడికి. ఈ రాత్రి ఏ ఉద్దేశంతో నువ్వు ఈ యొక్క స్థలంలోకి వచ్చినా తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఈ రాత్రి ఇక్కడ జరగబోయే ప్రాంతంలో నీ కోసం, నీ కుటుంబం కోసం గోచాడు, ఏడ్సు, గోల పెట్టి రాత్రి నీ జీవితం దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మంతే. జస్ట్ బిలీవ్, జస్ట్ బిలీవ్. ఇదే కారు సాక్షి ఇంకోటి ఉంది. రీసెంట్ గా లాస్ట్ మంత్ లో కారు గేర్ ప్రాబ్లం వచ్చి షెడ్కి వెళ్ళింది. బిల్లు వేసాడు. ఎంత? 1,50,000. చెప్పండి, ఎంత వేసాడు? ఒక పార్ట్ పోయింది. ఎంత వేసాడు బిల్లు? 1.5 lakh వేసాడు. ఇప్పుడు చెప్పండి, నాకున్న ఒక అలవాటు ఏంటంటే, ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడుక్కునే దిక్కు లేదు నాకు. నాకున్నది ఒకే దిక్కు, ఆయనే. నాకు 1 రూపాయి కావాలన్నా, 1000 రూపాయలు కావాలన్నా, 1 కోటి రూపాయలు కావాలన్నా ఎవరు ఇచ్చేది? చూడండి, వెళ్ళి ప్రార్థన చేశాడు. నేను నా భార్య ఇద్దరం కూడా కలిసి మోకాలేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఒక 3 days కియా షోరూమ్ నుంచి ఫోన్ వస్తుంది నాకు. సార్, వర్క్ అయిపోయింది, మీరేమి స్పందించట్లేదు అని అంటే, స్పందించడానికి ఏం లేదు మన దగ్గర, తడి లేదు, ఏం స్పందించట్లేదు. మరి కారు అయిపోయింది మీద అంటే, కొంచెం బిజీగా ఉన్నాను. మరి అంతే కదా మనం చెప్పే. వేరేమన్నా కొత్త ఆత్మీయంగా ఇయే కదా, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వచ్చి తీసుకుంటామని చెప్పి. అలా నా కారు ఒక 25 రోజులు ఉండిపోయింది షెడ్లో. ఎన్ని రోజులు? 25 days. వీఆర్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తా ఉన్నాం. 25 రోజుల తర్వాత చెన్నై ప్రాంతం నుంచి ఒక బ్రదరు 1,50,000 కొట్టేసాడు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేశాడు, బ్రదర్, ఈస్ దిస్ అమౌంట్ ఫర్ మీ ఆర్ సమ్వన్ ఎల్స్? నాకేనా లేకపోతే ఎవరికైనా పంపించి ఒక్కోసారి వచ్చేస్తుంది కదా. ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్నాను, నాకేనా బ్రదర్ అంటే, he said God spoke with me to send you this amount because you are in need. నా అవసరత నాకు, నా భార్యకి తప్ప ఎవరికి తెలుసు? గుడ్డిగా చెప్పొద్దు, దేవుడు తెలుసని. ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం? అయ్యా ఆ పరిస్థితి. ఇప్పుడు ఆ దేవుడు ఎవరితో మాట్లాడాడు? చెన్నైలో ఉన్న సహోదరుడితో మాట్లాడి, ఆ వ్యక్తి కరెక్ట్ గా ఎంతైతే అమౌంట్ కావాలో 1,50,000 పంపించేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కొద్దిమందికి అనిపిస్తుంది, అన్న కథలు చెప్తున్నాడా, కహానీలు చెప్తున్నాడా, మేము ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాము, ఒక్కొక్క రూపాయి ఎవడు పంపిస్తున్నాడు కదా, ఏంది పరిస్థితి, అన్న పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఈ రాత్రి ప్రసంగం ఏమి లేదు, నిద్రంతా పోద్ది సాక్ష్యాలతో. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న దేవుడు చెయ్యగలిగిన సామర్థ్యుడు. చేయలేడండి? చేయలేడా? అంటే పాటలకైనా పరిమితమా మీరు? పాటలకైనా పరిమితమా మీరు? నమ్మేది లేదు ఇక. నీవు మాత్రమే చెయ్యగలవు కదా, తెగ పాడేస్తావు నా పాటలు యూట్యూబ్లో కదా. గాడ్ కెన్ డు వండర్స్. నా భార్య 80 పాటలు రాసింది, 80 సాంగ్స్. నా భార్య కీబోర్డ్ ప్లే చేస్తుంది తమ్ముడు, ప్యాడ్ కొడుతుంది తమ్ముడు, తబలా కొడుతుంది, లైవ్ పెడుతుంది, మ్యాక్ సిస్టమ్ వచ్చు. నా వీడియోలన్నీ నా భార్య ఎడిట్ చేస్తుంది. పాటలు చేద్దామండి అంటే డబ్బులు లేవమ్మా, ప్రార్థన చేద్దాం అన్న. మా సంఘంలో నుంచి ఒక వ్యక్తి ప్రేరేపించబడ్డాడట. చెప్పండి, ఏమయ్యాడు? ప్రేరేపించబడి అతను ఏం చేశాడంటే 50,000 పంపించాడు పాటకి. ఆ పాటకి అయిన ఖర్చు 1,50,000 ఒక పాటకి. యూట్యూబ్లో ఉంటుంది, నీవే కావాలి యేసయ్య. చిన్ని సవరపు పాడాడు. చిన్ని సవరపు ఎవరంటే నా బామర్దే. చిన్ని సవరపు అక్కడే నేను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మ్యూజిషియన్స్ క్లారిటీ వచ్చింది. దేవుని స్తోత్రం. అలాగా నా వైఫ్ 80 సాంగ్స్ రాసింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా సింగర్సే. ఒక్క సాంగ్ రిలీజ్ చేసాం. ఫస్ట్ నా బామర్ది పాడిపించాం కాన్సెప్ట్తో, తర్వాత జెస్సీతో పాడించాం రీసెంట్గా. అదే పాట రీసెంట్గా బాగా హిట్ అయింది. ఏమైనా చేయగలవు పాట పాడిన ఒక అమ్మాయి ఉంది కదా, జ్యోతిరాజ్ గారి చర్చ్లో, ఆ అమ్మాయితో పాడిచ్చాం రీసెంట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఇంకొక 1 lakh వరకు రీచ్ అయిపోతున్నాయి వ్యూస్. సరే వినండి, ప్రార్థన చేశాం. ఏమని? 80 పాటలు రాసిన ఆవిడకి ఇప్పుడు ఏం కావాలి? ఎవరు? ప్రొడ్యూసర్ కావాలి. ఏం కావాలి? ప్రొడ్యూసర్ కావాలి. ఇక వీఆర్ ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రేయింగ్. వెంటనే ఎంత పంపించారు? 50,000. మీకు విషయం తెలుసా? 50,000 వారు పంపించిన తర్వాత నా భార్యతో అన్నాను, దిస్ ఇస్ ద టైమ్ టు డూ ఫర్ యువర్ సాంగ్స్. ప్రతి నెల ఒక సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేద్దామని చెప్పాను. అలాగే మొన్న రిలీజ్ చేశా. నెక్స్ట్ మంత్ ఇంకో సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేస్తాం. దేవునికి స్తోత్రం. God can do wonders. If you come to the Lord, if you catch the feet of God, He can change your story. He can change your story. పాట హిట్ అయిపోయింది, అందరి నోట్లో పాట ఉంది, అందరు పాడేసుకున్నారు. ఏమైనా చేయగలవు, తెగ పాడేసుకుంటున్నాం కదా మనం. మరి మన లైఫ్లో చేయాలి కదా. ఎవరు చేయాలి? ఏనా విశ్వాసం ఏది మనలో? ఏది ప్రాక్టీస్? ఏది విశ్వాసం? కథ మొత్తం మార్చగలవు. ఈ రాత్రి నీ జీవితంలో నా దేవుడిని కథ మార్చను అనుకుంటే, ఇందాక తమ్ముడు పాట పాడుతున్నాడు. ఏం పేరు తమ్ముడా నీ పేరు? రాజు. చాలా బాగుంది నీ స్వరం. ఇప్పుడు ఆ తమ్ముడికి కావాల్సినట్టు తెలుసా? బ్రేక్ త్రూ కావాలి. నీ కథ మార్చాలి. ఇప్పుడు చెప్పు తమ్ముడా, నీ కథ మార్చేది ఒక మ్యూజిషియన్ అనుకుంటున్నావా? ఆయన మార్చాలి. ఈరోజు తమ్ముళ్ళు ఇక్కడ 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 ప్లే చేస్తారు. ఈ తమ్ముళ్ళకు నా ఆశ ఏంటో తెలుసా? మేము పెద్ద పెద్ద సభల్లో అనేక మందికి ప్లే చేయాలి అని ఉండే తమ్ముడు కష్టపడతారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఈరోజు వాళ్ళు కూడా మీ కథ కూడా మార్చేది అవకాశం ఇచ్చే సేవకులు కాదు తమ్ముడా, ఆయన మార్చాలి. మనందరి జీవితాలు మార్చేది, మన కథ మార్చేది, మన స్టోరీ మార్చేది దేవుడు తప్ప ఏ మనుష్యుడికో కాదు. అందుకే బైబిల్లో చాలా క్లియర్ ఉన్న మాట ఏంటో తెలుసా? మనుష్యుని నమ్ముకున్నటి కంటే, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు మేలంటే ఆయన మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. He can change your life. 34 సంవత్సరాలని చెప్పారు కదా ఇందాక. 1000 మంది విశ్వాసులు, భార్య, ఓ బుడ్డది నా కూతురు,
ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యారీ ఇంగుతాను. తర్వాత అన్ని 7 సంఘాలు. నేను ఓసీసీకి రిసోర్స్ కోఆర్డినేటర్ తెలంగాణ. తర్వాత బిల్లీ గ్రహం గారి పరిచర్యకు నేను తెలంగాణకి కోఆర్డినేటర్ని. సిరంపూర్ యూనివర్సిటీకి నేను ప్రిన్సిపల్ తెలంగాణ వ్యాప్తిగా. ఇప్పుడు ఇవన్నీ నాకు అప్పగా చెప్పుకోవట్లేదు, నేను చెప్తున్నాను. 34 సంవత్సరాల్లోనే ఇన్ని బాధ్యతలు దేవుడు నాకు పెట్టాడంటే ఇదంతా నేను సంపాదించుకుంది కాదు, ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిందే. నేను నెలలో 20 రోజులు ఫ్లైట్లోనే తిరుగుతా. వినాలి అందరూ ఈ సాక్షి. ఎన్ని రోజులు? 20 రోజులు ఫ్లైట్లోనే నా ప్రయాణం. ఇప్పుడు చెప్పంటారు విషయం, ఫ్లైట్ ఎక్కడం గొప్ప కాదమ్మా. ఆ 20 రోజులు ఫ్లైట్ ఖర్చులు, 5 స్టార్ హోటల్ ఖర్చు అంతా కూడా వేరే ఇస్తున్నారు చూసారా, అది బ్లెస్సింగ్. 5,000 ఉంటే ఎవడనే ఎక్కేస్తారు ఫ్లైట్. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, అయ్యా నీ సేవలో ఇంకా నన్ను వాడుకోయేసయ్యా అన్న రోజు నీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు, మనుషులు పెడతాడు, మనుషులు పెట్టుబడి పెడతారు, నువ్వు హెచ్చింపబడతావు. నమ్మిన స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నారు. నా మాటలు ముగించి, నాకు తెలుసు చాలా మందికి నాలని ఉంది, చాలా మందికి ఎప్పుడు అమ్మేనేస్తాడా అన్నయ్య అని ఉంది. కొద్ది మందికి నాకు తెలుసు. లేదమ్మా, మీ వెనకాల చాలా సీరియస్గా ఉన్నారు బ్యాచ్. మరి జాగ్రత్త, ముగించేస్తాను అనా. నిద్ర వస్తుంది పాపం వాళ్ళకి. పాపం పొద్దు నుంచి రాత్రి ఎంతో కష్టపడాల్సి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఎంతమందికి వినాలంటే కొద్దిమంది బలవంతంగా ఎత్తుతారు. అన్న సరిపోద్దన్న పంపించాన్న. సరికి ఇబ్బంది పెట్టలే, ముగించేస్తాను. ఎక్కువ ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? సో చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారు బైబిల్లో? చెప్పండి గట్టిగా. దయ్యాలు చేసిన ప్రార్థన చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దయ్యాలే ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుంచి పోండ్రా అని అనిపించుకునే రేంజ్కి ఉంటే, ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థనకు సర్లే 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 చేస్తానులే అని అనాలి కదా ప్రభు. ఈ రాత్రి అనిపించుకుందామా? పొందుకుందామా? కార్యాలు పొందుకుందామా? ఈ రాత్రి జీవితంలో ఏ కార్యాల కోసమే ఎదురు చూస్తున్నావు? ఈ రాత్రి కొన్ని అంశాలు చెప్తాను, ప్రతి అంశము ఈ రాత్రి ప్రార్థనలో ఎత్తిపడదా? నేను చెప్తున్నా, మరలా మీరే మీ కాపర్ దగ్గరకు వచ్చి, అయ్యా నా జీవితంలో ఆ రోజు ఆన్లైన్ ప్లేయర్కి వెళ్ళి ప్రార్థన చేశా, నేను పొందుకున్నానయ్యా, నేను అనుభవించానయ్యా, ఈ రాత్రి నా జీవితంలో పొందుకున్నాయ్యా అంటూ దేవుడికి ఒకరోజు సాక్ష్యం ఇచ్చే ఒక రోజు రాబోతుంది. నమ్మిన స్తోత్రం చెప్పండి. దయచేసి నిలబడదాం అందరూ, దయచేసి నిలబడదాం. ఐ వాంట్ ఎవ్రీవన్ టు స్టాండ్ అప్ ఆన్ యువర్ ఫీట్. దయచేసి అందరూ నిలబడదాం.